తీర్థయాత్రల వల్ల లాభం ఏంటి అంటే ఒకటేనండి, పుణ్యం కాదండి, లోక జ్ఞానం వస్తుంది. అక్కడ ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఎలా చెప్తారు. మన గుణం మారే వరకు మనం పుణ్యకర్మ చేయమండి. సాత్విక గుణం గురించి మన గుణమే మారాలి, అంతేకాని తిరిగి వచ్చేస్తే పుణ్యం వచ్చేస్తుందా? గంగానే స్నానం చేస్తే పుణ్యం వస్తుందంట. గంగానడ్డు ఉన్న వాడికి ఎంత పుణ్యం రావాలి? రోజు నానీరే వాడతాడు కదా, మునిగితే పుణ్యం అంటే అందరికీ వచ్చేయాలి కదా, వచ్చేస్తుందా? మనం చేసే పుణ్యకర్మ వల్ల పుణ్యం వస్తుంది. పుణ్యకర్మలు ఎప్పుడు చేస్తాం? మన గుణం మారాలి. తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సాత్విక గుణంలోకి వచ్చే వరకు మనం పుణ్యకర్మలు చేయమండి. తమో గుణం రజోగుణంలో నేను బాగుండాలి, నాకే కావాలి, నేకే కావాలంటాం. దీనికి మహాభారతంలో చిన్న ఉదాహరణ చెప్తాను. రాజసూయాగం అయిపోయింది, రాజ్యాభిషేకం అయిపోయింది. పాండవులకి తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరిక వచ్చింది. కోరిక వచ్చేటప్పుడు అన్నిటికీ బాగుండాలి కదా, బాబా తీర్థయాత్రకు వెళ్దామా అని అడిగారు. అడిగితే పాపం కృష్ణుడు అంటాడంటే వీళ్ళ మనసును చదివేస్తాడు కదా ఆయన పత్రికల్లో. అందుకని నాకు చాలా పని ఉంది, చాలా రోజుల నుంచి ఇక్కడ ఉండిపోయాను కదా, నేను రాను, కానీ ఓ సొరకాయ ఇచ్చి దీన్ని మీరు ఎన్ని నదుల్లో ములుగుతారో అన్ని నదుల్లోనే ముంచండి అంటాడు. అనగానే పాపం బావు చెప్తే చేయడం వీళ్ళకి అలవాటు. ఆ సొరకాయని తీసుకుని వీళ్ళు ఎన్ని నదుల్లో మునిగారో సొరకాయని కూడా అన్ని నదుల్లో ముంచారు. ఇంటికి వచ్చాక బాబా ఈ సొరకాయ ఏం చేయమంటే పులుసు వండుతారు కదా, అందులో వేసేయండి అంటాడు. మరి అన్ని అయిపోయాక భోజనాలు జరుగుతాయి కదా, పులుసు అంతా చేదుగా ఉందట. ఎవరు పులుసు వేసుకున్నా చేదు చేదు తూ తూ అంటున్నారు. ఈ పాండవులకి అర్థం కాక వంటోడిని అడిగారు, ఏం వేసావు పులుసులో ఇంత చేదుగా ఉంటుందంటే వంటోడు అన్నాడట, నాకేం తెలుసు, మీరు ఇచ్చిన కూరగాయలు వేసాను అన్నాడు. అందరూ సొరకాయ వేస్తారు కదా, ఈ సొరకాయ వల్ల చేదు వచ్చినట్టుందని అనుకుంటుంటే కృష్ణుడు వచ్చి ఏంటి గొడవ? లేదు బాబా, అందరూ పులుసు చేదుగా ఉందని ఊసేస్తున్నారు అని. ఓహో అదా, సొరకాయ వేసారా అందులో? అవును వేసాను బాబు. నేను ఇచ్చిన సొరకాయ వేసారా? వేసాను బాబు. అది చేదు సొరకాయ ఇచ్చాను నేను, మీరేమో అన్ని నదుల్లో ముంచితే ఆ చేదు సొరకాయ తియ్యగా అయిపోయిందేమో అనుకున్నాను నేను, చేదు పోలేదా అని అడిగాడు. ఎన్ని తీర్థయాత్రల్లో మునిగినా మన మనసు మారాలి కదా, మనసుకున్న గుణం మారాలి కదా. చేదు సొరకాయ చేదుగానే ఉంటారు. అలాగే తమో గుణంలో ఉన్నవాడు తమో గుణంలోనే ఉంటాడు. ఎన్ని గంగా స్నానాలు చేసినా రజోగుణంలో ఉన్నవాడు రజోగుణంలోనే ఉంటాడు. ధ్యానం చేస్తేనే మనసుకున్న గుణాలని మార్చుకోగలరు. కానీ ఎందుకంటే రత్నాకరుడు వాల్మీకి కాలేదా? మన పురాణాలే మనకి చెప్తాయి. ఎలాంటి వాడు రత్నాకరుడు? పరమ కిరాతకుడు, సాత్వికుడు, శుద్ధ సాత్వికుడు, నిర్గుణ స్థితిలోకి వెళ్ళి జరగబోయే రామాయణాన్ని రాయగలిగేటువంటి మరి సాధన ఎంత గొప్ప ఆయుధమో.